సో ఈ బిల్ ఏమో రాష్ట్రాల స్వాతంత్రాన్ని హరిస్తుంది అని విపక్షాలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్ర ఆధిపత్యాన్ని చూపిస్తోంది ఈ బిల్ అని అంటున్నారు. భారత ఫెడరలిజాన్ని బలహీనపరుస్తోంది అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. గుత్తాధిపత్యంగా కేంద్రం రాష్ట్రాలన్నింటి మీద పెత్తనం చలాయించేటువంటి ప్రయత్నంగా చూస్తున్నాయి. అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీగా ఈ బిల్లును చెప్తూ ఉన్నారు విపక్ష సభ్యులు. ఏం చెప్తారు మీరు దీని గురించి? మీకు అందరికి కూడా నమస్కారం అండి. నిజంగా చాలా బాధిస్తా ఉన్నది. రాజకీయాల్లో నీతివంతమైన అక్రమం లేనటువంటి ఒక రాజకీయ నాయకులు ఉద్భవించాలి. వాళ్ళ ద్వారా సమాజ శ్రేయస్సు, సమాజం యొక్క రాష్ట్రాలు, దేశం మొత్తం కూడా డెవలప్ కావాలని కోరుకునేటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఇటువంటి బిల్లులు వ్యతిరేకించారు. ఫేర్ పాలిటిక్స్ రావడం మంచిది కాదా? ఇంతకుముందు సోదరుడు చెప్పిన బాగా రాజకీయాలు అంటేనే ఆ మధ్య సినిమాలు అంటారు రాక్షసంగా జనులను కీడు చేసే యంత్రాంగం అని చెప్పేసి. అదే జరుగుతుంది కదా. నామినేషన్ వేసేటప్పుడు వారి యొక్క సంపత్తి, డబ్బు, బంగారం ఆ అఫిడవిట్లు ఎంత చూపుతారో, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా, ఫస్ట్ టైం ఎంపీపీగా, లేదా ఎనీ ఎంపీగా, దాని తర్వాత 5 సంవత్సరాలునే 100 కోట్ల యొక్క డిక్లరేషన్ కనబడతా ఉంటాయి. మార్పు వస్తుంది. ఇట్లా సంపాదించారు వాళ్ళందరూ కూడాను. అలాగే దేర్ ఆర్ మెనీ కేసెస్. రోజా గారు అనేక మంది నాయకులు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైల్లో ఉండి నామినేషన్ గెలిచినట్టు సంఘటన చూస్తున్నాం. ఉదాహరణకు పూర్ణియా ఎంపీ బీహార్ లో, పప్పు యాదవ్ అనేక సార్లు జైల్లో ఉండి గెలిచినాడు ఆయన. అట్లా అనేక మంది ఉన్నారు. ఇటువంటి ఒక రాజకీయ నాయకులు, గుండాలు పోషించేటువంటి రాజకీయ నాయకులు, కుట్రపూరితంగా కుట్రలు పన్ని ఆ గుండాలతో క్రైమ్స్ చేయించేటువంటి రాజకీయ నాయకులకు వాళ్ళు చెక్ పడతా, వాళ్ళు భయంతో కంట్రోల్లో ఉంటారు. ఉదాహరణకు 3 పిల్లలు ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కు కాంటెస్ట్ చేయరాదు అనే చట్టం ఉండింది ఇక్కడ గతంలో. ఆ భయంకి 3rd ఇష్యూ కోసం ఎవరు పోలేదు. ఎందుకు? నా అవకాశం, పోటీ చేసే అవకాశం పోతుంది కాబట్టి దానికి అటెంప్ట్ చేయలేదు. అలాగే ఇటువంటి 5 years అండ్ అబో అఫెన్సర్ చేయనున్నా కానీ వాటి జోలికి పోకుండా జాగ్రత్త పడుతుంది ఎవరైనా కానీ నాయకుడు. ఉదాహరణ ఇంకా గవర్నమెంట్ సర్వీస్ లో రోజా గారు, రామ్మోహన్ గారు కూడా తెలిసి ఉంటుంది. 30 days జైలుకు పోయితే వెదర్ అది ఛార్జ్ షీట్ పడకపోని సస్పెండ్ చేస్తారు. చూడండి, 30 days జైలుకు పోతే సస్పెండ్ చేస్తారు. మరి ఒక నెల రోజుల పాటు మీ యొక్క బాధ్యత ఎవరికో అప్పచెప్పి చేసిన తర్వాత ఏం జరుగుతుంది కదా. తప్పేముందంట? నీ మీద ఆరోపణ వచ్చింది, జైలు పోతున్నావు, 30 days జైల్లో ఉన్నావు, నీ బదులు వేరే వాళ్ళు ఉంటారు, నీ పార్టీ నాయకుడే ఉంటాడు కదా. పార్టీ మొత్తం ప్రభుత్వం పడిపోదు కదా. మీరు ప్రజా శ్రేయస్సే కోరుకుంటే ఫేర్ పాలిటిక్స్ మీరు, ఫేర్ ప్రాక్టీస్ మీరు వెల్కమ్ చేయాలి. మీకేం భయం? ఇప్పుడు అంటే రెసిప్రోకల్ గా ఉంటది. మీరు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, రాబోయే కాలం ఉండవచ్చు, మేము ఉన్నాం, ఇద్దరికి అప్లై అవుతుంది ఆ భయం. ఎవరు కూడా గుండాయితం కావచ్చు, అక్రమాలు కావచ్చు, లేకుంటే అత్యారాయకాలు ఒక ఉన్నావు. కానీ ఈ బిల్లుని అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఏజెన్సీలను ఈడీ, సిబిఐలని అడ్డం పెట్టుకుని వాళ్ళకి ఎవరైతే పగ ఉందో, ఎవరైతే రాజకీయ కక్షలు ఉన్నాయో వాళ్ళపైన ఈ అస్త్రాన్ని ఉపయోగిస్తుంది అనేటువంటి ఆందోళన. ప్రజలు చూడరా, గమనించరా? జరిగిన మరుక్షణమే ఫ్లేరప్ అవుతున్నది కదా న్యూస్ అంతా కూడా సోషల్ మీడియా ద్వారా, మీలాంటి టీవీల ద్వారా. వెంటనే చర్చలకు ప్రజలందరూ కూడా బిల్డింగ్ చుట్టూ మహిళలు, కూలిపోయే మహిళలు కూడా టీవీలు చూస్తా ఉన్నారు, చర్చ చేస్తా ఉన్నారు రాజకీయాల గురించి. ఫేర్ పాలిటిక్స్ ని ఏ పొలిటికల్ లీడర్ అయినా, ఏ పార్టీ అయినా వెల్కమ్ చేయాలి. తప్పులు చేయకుండా ఉండడానికి ఒక మంచి యొక్క అడ్డుకట్ట పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వెల్కమ్ చేయాలి. అది కాకుండా బీజేపీ సర్కార్ ఏది తీసుకున్న నిర్ణయం దానికి వ్యతిరేకంగా మాట్లాడమే పని పెట్టుకుంటే మీకెవ్వరు కూడా క్షమించరు దేశ ప్రజలు. కాబట్టి ఎవరైనా కానీ ఇప్పటికైనా కూర్మంతో ఆలోచించండి. ప్రక్షాళన చేయాలి. రాజకీయ గంధాన్ని, దుర్గంధాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసి ఫేర్ రాజకీయాలు దేశంలో రావాలి. ఎన్ని సంవత్సరాలు, 79 సంవత్సరాలు మొన్ననే మరి వేడుకలు జరుపుకున్నాం మనం 15th August. ఇప్పటికీ ఇంకా ఇనిషియల్ స్టేజ్ లో ఇటువంటి చర్చలు చేస్తున్నాం అంటే మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ ఉన్నది,
జపాన్ చదువు తక్కువ ఉన్నటువంటి దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో ఎటువంటి శిక్షలు ఉన్నాయి చూడండి మీరు. చదువు తక్కువ ఉన్నటువంటి దేశాలు, చాలా వెనుకబడ్డటువంటి చదువు పరంగా ఆ దేశాల్లో శిక్షలు చాలా స్ట్రింజెంట్ గా అమలు చేస్తా ఉంటారు. Yeah. ఇక్కడ ఎంత లిబర్టీ అంటే అందుకోసమే లార్జెస్ట్ డెమోక్రసీ ఈ ప్రపంచంలో, టాప్ డెమోక్రసీ మనం అంటాం. అందరు ప్రపంచంలో మనకు పేరున్నది, కానీ చాలా లిబరల్ గా ఉండడం కారణంగా కూడా అనేక తప్పులు జరిగే అవకాశం ఉంది. డెవలప్మెంట్ కోసం కూడా మన అనుకోటపడే ప్రమాదం ఉంది. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా తన కోసం ఆలోచించుకుంటున్నారు. తన కోసం కానే కాదు, ఏ కోసాన్ని కూడా కాదు. మరి గవర్నర్లకి ఈ నియమం వర్తించదు, గవర్నర్లకు ఈ బిల్లు పరిధిలోకి రాదు. అదొక్కటి. గవర్నర్ మరి స్పీకర్ అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. స్పీకర్ కూడా మాట రాలే ఎక్కడ కూడా చర్చ. Yeah. సో అది రాదు, మంచిదే కదా. ఈ మిగతా వర్గాలన్నీ కూడా మిగతా పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయ, అది కాస్త మంచిదే కదా. అంటే గవర్నర్లు ఏమి తప్పు చేయరు, వాళ్ళు ఏమి నేరం చేయరు. తప్పేమున్నది? మీకేం భయము? మీరు మంచి ఫేర్ పొలిటీషియన్ అయితే మీకేం భయం? వీళ్ళకి భయం కాదు, గవర్నర్లను ఎందుకు దీని నుంచి వాళ్ళకి ఎందుకు ఈ పరిధిలోకి తీసుకురావట్లేదు అనేది నా క్వశ్చన్. నేను చెప్తాను.